నేను ఈ వీడియో చేసే టైంకి ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ రాజీనామా చేశారు. మళ్ళీ తిరిగి ఇప్పుడు ప్రహ్లాద్ జోషి బ్రాహ్మిన్ కమ్యూనిటీ నుంచి బిలాంగ్ చేస్తాడు. RSS లో కూడా మెంబర్. అతన్ని ఎడ్యుకేషనల్ మినిస్టర్ చేశారు. సిజేపీ ప్రొటెస్ట్ మాట్లాడుకుంది. సిజేపీ ప్రొటెస్ట్ అరే అది ఏ లెవెల్లో నీకు సిజేపీ ప్రొటెస్ట్ లాగా కనబడుతుందిరా, ఒక స్టూడెంట్ ప్రొటెస్ట్ లాగా కనబడుతుందిరా? లిటరల్లీ చెప్తున్నా, ఆ ప్రొటెస్ట్ లో ఉన్న విజువల్స్, ఆ పీపుల్ ని చూస్తే చదువుకి తక్కువ, సంస్కారానికి ఇంకా తక్కువ, క్రింజికి ఎక్కువ అన్నట్టుందిరా. లిటరల్లీ ఒక కుంటోడు వస్తాడు, వికలాంగులు వస్తారు, LGBTQ వస్తారు, రాముని తిట్టేటోళ్ళు వస్తారు, ఉమర్ ఖలీద్. దేశాన్ని రెండు ముక్కలుగా చీల్చాలి అన్న ఐడియాలజీ ఉగ్రవాదులకి సిమిలర్ థాట్. అది వాళ్ళు వస్తారు అక్కడ ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి, అదేదో పార్టీ ఉంటది కసబ్, అజబ్ గజబ్, జమత్ ఈ ఇస్లామీ నుంచి, చివరికి జిన్నాగాడు అంటే పాకిస్తాన్ ని మన దేశం నుంచి విడగొట్టిండు చూసినావా? గాంధీజీ, అంబేద్కర్, వాడు కూడా వస్తాడు. ఫోన్ హబ్ పట్టుకొని మోడీ అని చెప్పుకొని వస్తారు. ఇది వచ్చి విరాట్ కోహ్లీ బృందావన్ పోతే బృందావన్ వేయండి అని చెప్పి విరాట్ కోహ్లీని తిడతారు. ఆడెవడో వచ్చి ర్యాప్ సాంగ్ మీద డాన్స్ చేస్తాడు. డైనోసార్లు వస్తాయి, బ్యాట్మెన్ వస్తాడు, స్పైడర్ మ్యాన్ వస్తాడు, జాతివాద్ క్యాస్ట్ కోసం కొట్టుకునేటోళ్ళు వస్తారు. ఒకతేమో మోడీని చంపేస్తా అంటది, గోలీ కొడతా అంటది, మోడీ పక్కన మీ ఆడోళ్ళని వండబెడుతున్నారు అంటది. పూనం పాండ్యా కోన్ వీడియోస్, దానికి కోన్ వీడియోస్ కూడా నీకు దొరుకుతాయి, అది వస్తుంది. ఆయేషా ఖాన్ పెద్ద పిర్రలు ఒప్పుకుంటే ఎగురుతుంది, అది వస్తుంది. వీళ్ళంతా అంతెందుకురా, ఒక కుంటోడు వచ్చి అక్క కానీ ఎంగేస్తా అని అక్కని అంటాడు. అరే పోలీసులు లాఠీ పట్టి కొడుతున్నారు కర్రా అంటే, లాఠీకా మనం ఎంగేస్తా లాఠీ అమ్మేస్తా అంటాడు. ఆడు మళ్ళీ వికలాంగుడు, ఉన్న రెండో కాలు కూడా ఇరగదు. అరే నిన్ను ఇంట్లోంచి ఎవర్రా బయటకు వదిలిండ్రు? ఇదంతా చూసిన తర్వాత కూడా నువ్వు ఇది స్టూడెంట్ ప్రొటెస్ట్, వీళ్ళు స్టూడెంట్లు, వీళ్ళు దేశాన్ని బాగుపరుస్తారు, వీళ్ళకి హక్కులు ఇవ్వాలి నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? వీళ్ళ చేతిలో దేశంని పెడితే లిటరల్లీ వీళ్ళు ఎంజీ చేస్తారు. ఇంకా దేశంలో ఏమీ ఉండదు, దుకాణం సర్దేయడాలే. అని పేరేదో ఖాన్ అంట, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిందంట. బుల్డోజర్ సర్కార్ సే లడనా చాతావు బుల్డోజర్ సర్కార్ బీజేపీ యోగితోని వాడు ఫైట్ చేద్దాం అనుకుంటున్నాంట. అరే పిచ్చోడా, నువ్వు అక్కడి నుంచి పారిపోయి వచ్చినావు, ఇక్కడ ఫైట్ చేస్తావారా? హైదరాబాద్ లా పోయి ఆడ ఫైట్ చేయి, చేత కాదు బుల్డోజర్ ఎక్కిస్తాడు. లిటరల్లీ వీళ్ళక్కడ రాముణ్ణి ఎఫ్ అనే వడ్డుతో తిడుతున్నారు, మోడీ చచ్చిపోవాలంటున్నారు, మోడీ గల కాటేస్తా అంటున్నారు. స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు. వీళ్ళంతా మోడీ హేటర్సా లేదా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ కోసం వచ్చిన వాళ్ళ, దేశం భవిష్యత్తు కోరుకునే వాళ్ళ? ఒకసారి చెప్పండి. ఫలిస్తీన్ జెండా పట్టుకొని వస్తుంది ఒక ఆమె, ఈక్వల్ టు పాకిస్తాన్. అది ప్రతిసారి పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది, మనకి పాకిస్తాన్ గొడవ అయితే. అరే వీళ్ళంతా ఆతంకవాదులు రా. లిటరల్లీ చెప్తున్నా, మన దేశంలోనే మన ఆతంకవాదులు ఉన్నట్టుంది. నీ అమ్మాయి వీళ్ళంతా స్క్రాప్ ఇది సిజేపీ స్క్రాప్ ఇది. పోలీస్ ని తిడుతుండు, బీజేపీని తిడుతుండు, ఓకే ఆ వ్యవస్థ కరెక్ట్ లేదనుకుందాం, వాళ్ళని తిట్టింది అనుకుందాం. మరి ఆర్మీని ఎందుకు తిట్టాడు? మళ్ళీ వచ్చి సారీ చెప్తాడు. వాడిని వేసుకున్నారు కాబట్టి వాడి పైన యాక్షన్ తీసుకుంటా అంటే వాడు వచ్చి సారీ చెప్పిండు. కానీ వాడికి ఛాన్స్ దొరికితే ఇట్లాంటోడు ప్రొటెస్ట్ లోకి ఎందుకు వచ్చిండు? వాడు స్టూడెంట్ కోసం వచ్చిండా, నీట్ పేపర్ మీద వచ్చిండా, లేకపోతే అసలు బీజేపీ హేట్ మీద వచ్చిండా? ఎఫ్ అనే వడ్డుతో ఇంతమందిని తిడుతున్నారు. కూల్ సింపుల్ హేట్ ఇది. ఇది స్టూడెంట్ భవిష్యత్తు కోసం రాలేదు, వీళ్ళు ఓపెన్ హేట్ రా ఇది. వీళ్ళు బీజేపీని ఓడగొట్టడానికి వచ్చిండ్రు. వీళ్ళంతా ఓటర్సే, కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్స్. వీళ్ళు ఆ సిజేపీ ఫౌండర్ బయోలో పెట్టుకుంటాడు ఏమని, అభిజిత్ అని. వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఒక పార్టీ నుంచి బిలాంగ్ చేస్తాడు. వాడు ఎట్లా రా పొలిటికల్ స్ట్రాటజీస్ లేకుండా ఇక్కడ ఉంటాడు. నీట్ అనే పేరుతో వీళ్ళు బీజేపీ సర్కార్ని టార్గెట్ చేస్తున్నారు అంతే. అలా సోనం వాంచుక్ ఈమె వచ్చి हिंदुस्तान के लोगों से प्यार नहीं है, अगर प्यार होता तो मानचुक दास को उठा न लेते ऐसे. సోనం దాస్ అంటుంది.
वो जो साइंटिस्ट है उनको जो उठा साइंटिस्ट हिमांशु क्या बोलूं मैं ఆ పేరు కూడా తెలియదు. ప్రొటెస్ట్ లోకి వచ్చింది, నువ్వు ఎందుకు వచ్చినావు? నీ అమ్మ నీట్ స్పెల్లింగ్ రానోడు, NEET అది కనీసం అది రానోడు కూడా ప్రొటెస్ట్ లోకి వస్తుంది. నీకేం చెప్పాలి నేను? అలాగే లెవెల్ కా బందాయే అంటాడు. మళ్ళీ ఇంకో మెయిన్ థింగ్, ఇక్కడ పోలీసులు ఒక అమ్మాయిని ఇట్లా హరాజ్ చేస్తున్నట్టు, కొట్టినట్టు బిహేవ్ చేస్తున్నారు కదా, దీన్నేమో కొంతమంది అమ్మాయిలకి షేర్ చేసి మీమ్స్ వేసి పోలీస్ వాళ్ళని చెడుగా చూపిస్తారు. మళ్ళీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తున్నారు, వచ్చిన జర్నలిస్టులతో, అది చూపెట్టారు. లెఫ్ట్ వింగ్ ఓడేమో పోలీసులు అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసింది ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకొని ఎడిట్ వేసుకుంటాడు. రైట్ వింగ్ ఓడేమో అక్కడ ఉన్న స్టూడెంట్స్ అమ్మాయిలతో జర్నలిస్టులతో మిస్బిహేవ్ చేసింది ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకొని వాళ్ళు ఎడిట్ వేసుకుంటారు. ఇక్కడ వీళ్ళు అమ్మాయిలని హరాజ్ చేసేది, ఇక్కడ వీళ్ళు అమ్మాయిలను హరాజ్ చేసేది, వీళ్ళిద్దరికి ఉన్న హేట్ మధ్య అమ్మాయి హరాస్మెంట్ అనేది యాక్చువల్ పాయింట్ అవ్వట్లా, యాక్చువల్ ఇష్యూ అవ్వట్లా. వీడి సేవ్ చేస్తుండే, తప్పు చేసిన వాడు తప్పుని వీడి సేవ్ చేస్తుండే. ఇక్కడ ఇద్దరిది తప్పే, ఇద్దరు దొంగలే, ఎవడు తక్కువ కాదు. కాకపోతే అక్కడ మనకి పాయింట్ ఏంది, పోలీసులు లాఠీ చార్జ్ చేసింది మనకి తప్పుగా కనబడవచ్చు, సో వాడిని మనం పూర్తిగా తప్పనిలే. ఇంకో థింగ్ చెప్తా, ఇప్పుడు ఈ పిల్ల ఉందా, ఢిల్లీలో ఇంత భారీ ప్రొటెస్ట్ అవుతుంటే ఆ ప్రొటెస్ట్ లో కూడా దేని గురించి బేసిక్ నీడ్స్ అండ్ నెసెసిటీస్. ఈ పిల్లనే వీళ్ళందరూ ఇంత క్రింజ్ చేస్తున్నారు, వీళ్ళని సపోర్ట్ చేస్తుంది. రాముని తిట్టినా సపోర్ట్ చేస్తారు, వీళ్ళు ఇంత క్రింజ్ చేస్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్సర్లు. ఒక మాట చెప్తా, అదే స్టూడెంట్స్ అమ్మాయిలని అక్కడ హరాజ్ చేసిండ్రు కదా, అది వీళ్ళకి కనబడదే. ఈ పిల్ల బండి సంజయ్ ఆ మినిస్టర్ పొజిషన్ లో ఉండొద్దు, కానీ ఆయన స్టిల్ ఉండి అండ్ హీ హాస్ ద ఆడాసిటీ టు. ఈ పిల్ల కూడా లెఫ్ట్ వింగ్ ఒకవేళ రూల్ చేసి ఉంటే పార్టీని, మోడీ గవర్నమెంట్ లేకపోయి ఉంటే ఇలా మాట్లాడేదా? మేబీ అక్కడ ఉన్న స్టూడెంట్లు అమ్మాయిలను చూడండి ఎట్లా చేస్తున్నారు, వీళ్ళు ఇంతే, వీళ్ళ బుద్ధి ఇంతే అని చెప్పి అట్లా మాట్లాడేదేమో. యాక్చువల్ ప్రోపగండా ఎవరు చేస్తున్నారు, అసలు వీళ్ళు స్టూడెంట్లే కాదు, స్టూడెంట్లేనా అనేది మీకు తెలుస్తుంది. వీళ్ళ చేతిలో భవిష్యత్తు పెడితే వీళ్ళు ఎట్లా రూల్ చేస్తారు, అసలు వీళ్ళకి ఓటు హక్కే ఉండొద్దు, మినిమం కామన్ సెన్స్ లేదు వీళ్ళకి. పబ్జి ఆడినట్టు ఆడుతున్నారు రా, గేమ్ ఆడినట్టు ఆడుతున్నారు అక్కడ పిచ్చోళ్ళారా. అంటే అన్ఎంప్లాయ్మెంట్ పీక్, పనిలేని కొడుకులు అందరూ వచ్చి వీడబడ్డారు. ఇంత పని లేకుంటుంటారా నా దేశంలో? పనున్నోడు ఇంట్లో పని చేసుకుంటాడు, పని లేనోడు పంచాయతీ పెడతాడు. ఇదే పంచాయతీ, పనికిరాని పంచాయతీలు. అరే మీ ప్రొటెస్ట్ రిజర్వేషన్ చేంజెస్ పైన ఉండాలి, పుస్తకాలు ఫీజు తగ్గింపుల్లో రిజర్వేషన్ ఉండాలి, కానీ మార్క్స్లలో ఎందుకు? క్వశ్చన్ మార్క్. కుదిరితే నువ్వు 4 సంవత్సరాలు ఫ్రీ చదివించుకో ఒక స్టూడెంట్ ని రిజర్వేషన్ ఇచ్చి, కానీ 14 మార్కులు తక్కువ వచ్చినా వాడికి ఎట్లా సీట్ వస్తుంది? స్కిల్కి, బలానికి, మేధాశక్తికి దీనికి రిజర్వేషన్ ఎందుకురా? సరే అది పక్కన పెట్టు. అకౌంటబిలిటీ దానిపైన మాత్రమే ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళకి ఈ క్రింజ్ అంతా చేయకుండా ఒక 5% స్టూడెంట్స్ ఉన్నారేమో, వాళ్ళు కూడా మేబీ ఎంత చేసినా వీళ్ళు ఎర్రిపూలు అని చెప్పి ఇంట్లో కూర్చున్నట్టున్నారు. కొంతమంది సీరియస్ గా బయటకు వచ్చినట్టున్నారు, 3%. ఆ స్టూడెంట్స్ కి మనం సపోర్ట్ చేయాలి, కానీ ఇదేంతరా చెత్త. మధ్యలో విరాట్ కోహ్లీని వచ్చి అతను హిందూలాగా బతుకుతాడని చెప్పి అతన్ని తిడుతున్నారు, జడ్జి చేస్తున్నారు. ఇక మన విరాట్ కోహ్లీకి కొంచెం ఈగో ఎక్కువ, మేల్ ఈగో. నెక్స్ట్ డే మళ్ళీ బృందావన్ నుంచి ఎంట్రీ కొట్టిండు. ఆ ఈగో అందరికి ఉండాలి, మేల్ ఈగో అందరికి ఉండాలి, గుర్తుపెట్టుకోండి, లేకపోతే బతకలేవు. ఈ అమ్మాయి వచ్చి ఈ అంధభక్తులకి ఇప్పటికీ కూడా అర్థం కాదు, ఇంతమంది అయితే దేశద్రోహులు ఉండరు కదా, ఇప్పటికైనా తెలుసుకోండి. ఆ బ్రిటిషర్స్ వాళ్ళు రూల్ చేసినప్పుడైనా బాగుంటుండే, బ్రిటిషర్స్ ఉన్నప్పుడే బాగుంటుండే. బుర్రుందా, బ్రెయిన్ ఏడుంది, అందుభక్త అంటుంది. ఇదే మళ్ళీ గుడికి పోతుంది. బ్రిటిషర్స్ అమ్మాయిలు బానిసల్లాగా రూల్ చేసిండ్రు మనల్ని. క్యాస్ట్ సిస్టమ్ ఈ రోజు పెట్టింది వాళ్ళే. అమ్మాయిలు బిందెలు ఎత్తుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇసుకిండ్రు వాళ్ళే, ఎవరి పెద్ద ఉంటే వాళ్ళే ఇట్రా అని చెప్పి. చిన్న పిల్లలను చూడకుండా బలాత్కారాలు చేసిండ్రు, ఇంట్లో నుంచి ఎత్తుకపోయిండ్రు. అప్పుడు అమ్మాయిలు చచ్చిపోతే, మొగడు చచ్చిపోతే మంటల్లో పిల్లాన్ని వేసేసేటోళ్ళు. అది యాక్చువల్ రాంగ్ థింగ్. బ్రిటిషర్స్ మొగడు చచ్చిపోతే ఆ అమ్మాయిని వాడుకుంటారు, అందంగా ఉంటే నన్ను ఇంకా విధవలాగా చూసి నన్ను బ్రిటిషర్స్ ఎత్తుకపోతారు, శత్రువులు అని చెప్పి ఆ పిల్ల, ఆ అమ్మాయి దానికది మొగడి మంటలో అంటబెట్టేసుకుంటుండే ఇష్టపూర్వకంగా. అంత దారుణమైన రోజులుండే తెలుసా? బ్రిటిషర్స్ అట్లుండే తెలుసా నీకు? పన్ను కట్టకపోతే ట్యాక్స్, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బట్టలు ఇప్పి ఇర్రల పైన కొట్టుకుంటూ ఊరంతా తిప్పేటోళ్ళు, 5 రౌండ్లు తిప్పేటోళ్ళు తెలుసా? ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఇప్పుడు నేను హిస్టరీ తీస్తే, నేను ఒక వీడియో చేసిన ఇంతకు ముందు, స్వాతంత్రం రాలేదు, స్వాతంత్రం నిజంగా రాలేదని చెప్పి స్వాతంత్ర యోధులను జడ్జి చేస్తూ ఇండిపెండెన్స్ డే రోజు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చి మాట్లాడితే నేను వీడియో చేసిన. ఆ వీడియోలో మొత్తం ఉంటుంది, వెళ్ళి చూడు, డేట్ కలెక్ట్ చేసుకొని వెళ్ళి చూడు, నా ఛానల్ చెక్ చేయి, నీకు తెలుస్తుంది బ్రిటిషర్స్ ఎంత దారుణంగా రూల్ చేసిండ్రు, మనల్ని బానిసల్లాగా వాడుకున్నారు. ఈ రోజు నువ్వు మోడీ రూలింగ్ లా ఉమర్ ఖలీద్ ఒక ఉగ్రవాది మెంటాలిటీ, దేశాన్ని 2 ముక్కలు చేయాలి అన్న వాడిని ఈ రోజు లోపలేసిండ్రు అంటే వాడి పేరు కూడా వాడిని రిలీజ్ చేయాలి అని పీస్ఫుల్ గా ఫ్రీడమ్ తో వచ్చి మాట్లాడగలుగుతున్నారు అంటే కారణం ఎవరో తెలుసుకో, అంధభక్తులే. లక్షల మంది మధ్య
కూర్చొని ఇదే పుస్తకం గొప్పది, ఈ పుస్తకంని నమ్మితేనే నువ్వు నిజమైన స్వర్గం నీకు వస్తుంది అని చెప్పి ఓపెన్ గా లక్షల మంది హిందువుల మధ్య అమ్ముతున్నారు ఒక బుక్ ని అంటే అర్థం చేసుకో ఎంత పీస్ఫుల్ గా బతకగలుగుతున్నావు ఇక్కడ. అదే పాకిస్తాన్ లో బో, ఆఫ్ఘనిస్తాన్ లో బో, బంగ్లాదేశ్ లో బో, బుర్కా లేకుండా బయటికి రాలేవు. నువ్వు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు బ్రిటిషర్స్ రూలింగ్ గురించి, ఫ్రీడమ్ గురించి. ఈ దేశంలో తినుకుంటూ తాగుకుంటూ హ్యాపీగా వండుకుంటూ వీళ్ళు కూడా ఏక్ నంబర్ బ్రండా అంటా నేను. లిటరల్లీ దిమాకులు లేవు, ఏమీ లేవు. आप नहीं चाहते अंबानी बनना? अंबानी अगर मेरी వీడిని जिंदगी देख ले ना तो वो ये कहेगा कि मैं इनके जैसा कैसे बन पाऊं, कि ऐसे कैसे हूं. అంబానీ కన్నా మంచిగా బతుకుతాడు అంటాడు. అంబానీ చూస్తే ఇక నా బతుకు కుష్ అంటాడంట. వీడు ప్రొటెస్ట్ జరుగుతా ఉంటే వెళ్ళి బర్గర్లు తిన్నోడు. आज का है बड़ा मुद्दा. ప్రొటెస్ట్ లో నాకేమన్నా నువ్వు రాసుకున్నవారా బాండ్ పేపర్, నాకేమన్నా పని ఇచ్చినవారా అన్నట్టు మాట్లాడినోడు. వీళ్ళే హెల్దీ లేరు చెప్తున్నా కదా. ఆ సిజేపీ ఫౌండర్సే హెల్దీ కాదు. అక్కడ ఉన్న పీపుల్ ఎంత క్రింజ్ చేస్తున్నారు వాళ్ళంతా హెల్దీ కాదు, చెత్త చెత్త చెదారం. ఇవిడు వచ్చి ఓపెన్ గా చెప్తుంది बहाना लेके बैठे ना, विदेश से फंडिंग आ रही है ना, खाना मिल रहा है, यहाँ पे बैठ के खा रहे అరే అక్కడ ఉన్నోళ్ళకి పక్క దేశాల నుంచి ఫండ్లు వస్తున్నాయి, ఈ కాక్రోజ్ నా కొడుకులే అసలు వీళ్ళకి ఫుడ్ దొరుకుతున్నది ఫ్రీగా, అన్ని దొరుకుతున్నాయి, వీళ్ళు ఇక్కడ తింటున్నారు పంటున్నారు కొడుకులు అంటున్నది. కేజ్రీవాల్ వస్తాడు, అక్కడ పేపర్ లీక్ అయింది మొన్న. ఇప్పుడు ఈ ప్రొటెస్టర్స్ అందరినీ వెళ్ళి పంజాబ్ లో రిజైన్ చేపియండి, నేను ఒప్పుకుంటా, వీళ్ళది ట్రూ ప్రొటెస్ట్ అని. వీళ్ళు ట్రూగా స్టూడెంట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు, బీజేపీ కోసం కాదని. అక్కడనే పేపర్ లీక్ అయింది నిన్న. ఏం జరుగుతుందిరా? जैसे बार बार प्रेम भाई कहते हैं, आप प्रेमानंद जी महाराज भी तो बोल सकते हो ना. नहीं महाराज क्यों गए, वो कहाँ के महाराज हैं? ప్రేమానంద్ మహారాజ్ని కూడా మాకు మహారాజు కాడు అతను అని చెప్పి ఇట్లా కించపరుస్తున్నారు. అతను ఏమన్నా అన్నాడా, తిట్టిండా, ఎంత కూల్ ఉంటాడు ఆయన. మొత్తం హేటర్స్. వీళ్ళేమో సోనం మంచుకి ఎడ్యుకేషన్ అది ఇది అని చెప్పి వీళ్ళు సపోర్ట్ చేస్తారు. హైడ్రోజన్ నీళ్లతో నడుస్తుంది ట్రైన్. మొన్న దాని ఓపెనింగ్ అయింది. ఆ ట్రైన్ ని రాళ్లతో కొట్టిండ్రు ఈ స్టూడెంట్లు. అంటే డెవలప్మెంట్ లేదంటారు, డెవలప్మెంట్ అయితే దాన్ని కూడా ధ్వంసం చేస్తున్నారు వీళ్ళు. బీహార్ వాళ్ళ కంటే దారుణంగా ఉన్నారు. యాక్చువల్ గా బీహార్ వాళ్ళు బెటర్ రా. వీళ్ళ పైన ఆ సోనం, ఇలా తులసి చందు, క్రాంతి బ్లాగర్, ఈ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఎట్లున్నారు చూడు, వీళ్ళు ఎంత క్రింజ్ చేస్తున్నారు చూడు. ఒకవేళ ఆ సోనం మంచి గాడు గనక తీసుకెళ్లి మంచి పని చేసిండ్రు, గవర్నమెంట్ మనకి హాస్పిటాలిటీ ఇచ్చి మంచి పని చేసిండ్రు. ఆడిగిన పొయ్యి ఉంటే ఇంకో గంట తినకుండా ఈ నా కొడుకులను శవం పైన రాజకీయం చేసేటోళ్ళు దారుణంగా ఆడు పోవాలనే కోరుకున్నారేమో అనిపిస్తుంది నాకు. రాహుల్ గాంధీ కూడా వచ్చిండు, అతన్ని అరెస్ట్ చేసిండ్రు. ये जो हमारे स्टूडेंट्स हैं, इनकी विक्ट्री, इनकी जीत है. जो हिंदुस्तान का కేరళలో వాళ్ళ గవర్నమెంట్, కర్ణాటక వాళ్ళ గవర్నమెంట్, పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ, అక్కడ కూడా పేపర్ లీక్లు అయినాయి. అక్కడ కూడా స్టూడెంట్స్ ప్రొటెస్ట్కి వచ్చిండ్రు, దిగిండ్రు. వాళ్ళనేమో తరిమి కొడతారు. బట్ ఇక్కడ మాత్రం వేరే ప్రభుత్వం ఉందని చెప్పి వచ్చి ధర్నాలు చేస్తారు. ఎంత హిపోక్రసీ అంటే అబ్బా, మన దేశంలో ఉన్న రాజకీయాలు ఎక్కడ ఉండవురా. సో వీడియో అయితే ఇది మామ. ఈ వీడియోలో మీకు టోటల్ గా ఇదంతా క్రింజ్నా కొడుకులు అని చూపెట్టినా కదా, ప్రూఫ్ తో సహా చూపెట్టినా. అంటే నువ్వు ఏం చేయాలా, మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయాలా, వీడియోని లైక్ చేయాలా, కమెంట్ చేయాలా. ఇక్కడ దాకా వచ్చినా అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలా. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరిన్ని వీడియోలు చేయగలుగుతాను.